నేను మిడ్ నైట్ దాంట్లో కూడా చెప్పాను ఇమాన్యుయల్ వర్సెస్ తనూజ దాంట్లో. సో ఏం జరిగింది ఏంటి అసలు ఇమాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఇమాన్యుయల్ ఏం ఆడాలనుకుంటున్నాడు, ఏం ఆడుతున్నాడు. సో సడన్గా తనూజ మీదకి ఎందుకు ఇమాన్యుయల్కి అంతలా ఉన్న టార్గెట్ అయిపోయింది. సో ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ వచ్చాం. దానికి ఎక్స్ప్లెనేషన్గా సో ఇంకొంచెం యాడ్ చేస్తూ ఈరోజు ఎపిసోడ్లో సో ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత దొంగల టాస్క్, అసలు దొంగతనం చేయడం కరెక్టా కాదా, అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి, బిగ్ బాస్ ఏం చెప్పాడు, వాళ్ళకేం అర్థమైంది, వాళ్ళు ఏం గేమ్ ఆడుతున్నారు ఏంటనేది మాట్లాడుకుందాం. దాని తర్వాత సో ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ కాంబో వాళ్ళిద్దరు ఆడితే విన్నింగ్ పర్సంటేజ్ అనేది 100% అయిపోయేటట్టుకుంది. ఇంకొన్ని రోజులు ఇంకొక 2-3 టాస్క్లు ఆడితే మామూలుగా కూడా లేదు. వాళ్ళిద్దరు కాంబో అసలు ఎప్పుడు పెట్టినా కానీ సక్సెస్ఫుల్ కాంబో, మామూలు విషయం కాదు అసలు. అది నెక్స్ట్ లెవెల్ అనమాట. టాస్క్ అంటే వాళ్ళిద్దరే కనిపిస్తున్నారు. ఈవెన్ గౌరవ్ మరి నిఖిల్ ఒక వైపు ఉండి ఇమాన్యుయల్ కళ్యాణ్ ఒక వైపు ఉండి ఒక టాస్క్ ఏమన్నా ఆడాలి. సో అప్పుడు చూడాలి అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది టాస్క్. అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు వరకు టాస్క్లు ఆడితే మాత్రం వీళ్ళిద్దరు తోపులు టాస్క్లో. సో ఇప్పుడు వాళ్ళిద్దరు కొత్తగా యాడ్ అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరు ఒక టీము వీళ్ళిద్దరు ఒక టీం ఉన్నప్పుడు చూడాలి ఏం జరిగిద్ది అనేది. సో మీరేమనుకుంటున్నారు, మీకేమనిపిస్తుంది అనేది మీ ఒపీనియన్ మీరు కామెంట్ కూడా చేయండి ఈ విషయంలో. ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎపిసోడ్ రివ్యూలోకి వచ్చేసరికి సో నామినేషన్ అయిపోయిన తర్వాత సో మాధురి గారి కిచెన్లో ఉన్నప్పుడు గౌరవ్ వస్తారు. నువ్వు ఎందుకు నా ఆయిషా నామినేషన్స్ సేవ్ చేసావంటే వాళ్ళిద్దరూ ఇమాన్యుయల్ అండ్ ఆయిషా నన్ను నామినేషన్ సేవ్ చేశారని చెప్తారనమాట. ఎప్పుడు అని చెప్పి అడిగితే దివ్య గారు కూడా అప్పుడు వస్తారు. ఇక్కడ అప్పుడు ఏమంటుందంటే యాక్చువల్గా మేము ఆల్రెడీ మాటలు ఇచ్చేసాను వాళ్ళకి నేను సేవ్ చేస్తానని. అంటే అప్పుడు ఈ అమ్మాయి చెప్పుతారు అనమాట దివ్య, యాక్చువల్లీ అక్కడ నీ పేరు అసలు రాలేదు, ఇమాన్యుయల్ ఏడుగురికి ఎవరికైతే ఇచ్చారో అసలు ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరు నీ పేరే చెప్పలేదు, వాళ్ళు జస్ట్ నేను న్యూస్ చేసుకొని ఆయిషాని సేవ్ చేయించుకున్నారు అని చెప్పి మనోడికి దివ్య చెప్పుద్ది అనమాట. అసలు మనోడు పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. మనోడు పాయింట్ ఆఫ్ వ్యూ ఇమాన్యుయల్ చెప్పినా చెప్పకపోయినా ఆయిషాని సేవ్ చేసేదే మనోడు, ఆయిషానే సేవ్ చేస్తాడు. ఒకవేళ ఆయిషా ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి వస్తే ఆయిషాని సేవ్ చేస్తాడు. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఉంది కదా, ఏదో ఒక రీజన్ చెప్పి ఆయిషాని సేవ్ చేసుకుంటాడు. సో అది ఆల్రెడీ క్లియర్ అది. సో ఈ అమ్మాయి ఎంత ట్రై చేసినా కానీ వేస్టే. ఓకే ఇమాన్యుయల్ చెప్తే చేసావా అంటే ఒక ఇమాన్యుయల్ వాళ్ళు అడిగారు సేవ్ చేయమని చెప్పి అని అంటే అప్పుడు ఇటు పక్క నుంచి తనూజ వస్తుంది. బట్ డబుల్ గేమ్ చూసావా, డబుల్ గేమ్ అని చెప్పండి కొట్టుకుంటారు. దాని తర్వాత యాక్చువల్గా ఇప్పుడు తనూజకి ఎక్కడ ట్రిగ్గర్ అయిందంటే నిన్న పాయింట్లో నాకు అర్థం కానిది ఏంటంటే సంజన గారు వచ్చి చెప్పినప్పుడు అలా అంటే సంజన గారు వచ్చి నామినేట్ చేసినప్పుడు దివ్యాని ఆమెకు అసలు పాయింటే లేదు, జస్ట్ దివ్యాని ఏదో నామినేషన్స్లోకి తీసుకురావాలని చెప్పి క్లియర్గా అంతలా నార్మల్ నామినేషన్ చేసినప్పుడు అప్పుడు లేవని వాయిస్, అప్పుడు రైస్ చేయని వాయిస్ కళ్యాణ్ నన్ను నామినేట్ చేయలేదు అన్నప్పుడు ఎందుకు రైస్ చేశాడు అనేది నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆమంటది అనమాట. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా చెప్తాను, అది ఇప్పుడు గుర్తొచ్చింది. ఇంకా ఇప్పుడు ఇది కూడా చెప్తే ఇది కూడా వేసుకుంటారు కానీ తప్పట్లేదు అనమాట. ఇది ఎంత యాప్ట్ అనేది మీరే చెప్పాలి. ఈ పాయింట్ మనోడు నామినేషన్స్కి ఇస్తున్నప్పుడు రితు చౌదరి వచ్చి అడుగుతుంది అనమాట. సో నాకు కావాలని చెప్పి రితు చౌదరి ఒక 3 పేర్లు చెప్పుద్ది. సో రితు చౌదరికి చెప్పేసి వెళ్ళిపోయినప్పుడు సరే నీకు ఇస్తాను అన్నప్పుడు ఇక్కడికి వచ్చి నిలబడినప్పుడు పొజిషన్లో నిలబడినప్పుడు రితు చౌదరికి 2 ఇస్తాడు. దీని తర్వాత నైట్ ఏం జరిగింది అంటే సో మనోడు మాట్లాడుతూ మా అమ్మ రాముని నామినేట్ చేస్తాను అంటే నేను మా అమ్మకి టికెట్ ఇవ్వలేదు, రితు వచ్చి 3 పేర్లు చెప్పినప్పుడు 3వ పేరు రాముది ఉంది, సో ముందు ఇద్దరిని నామినేట్ చేస్తుందేమో అని అనుకొని నేను ఇచ్చేశాను, బట్ అక్కడ కానీ ఆ అమ్మాయి వేరే గేమ్ ఆడేసింది అని చెప్పాడు. దాని తర్వాత ఇంకొక మాట ఏమంటే తెలుసా, నేను కాపాడుకున్న అబ్బాయిని, నేను కాపాడుకున్న రాముని మరి నేను మా అమ్మ నామినేట్ చేస్తా అంటే నేను ఇవ్వలేదు అని చెప్తాడు, హైలైట్ చేసి చెప్తాడు. సో ఇప్పుడు అంత హైలైట్ చేసి చెప్పినప్పుడు ఆ పాయింట్లు అంత ఎలివేట్ చేసి చెప్పినప్పుడు రితుని అడగాలి కదా, రితు నీకు 2 పేర్లు ఉన్నాయి కదా, ఫస్ట్ 2 పేర్లు చెప్పావు కదా, నువ్వు రాముని ఎందుకు నామినేట్ చేసావు, రాముని చేస్తే నేను అసలు ఇచ్చేవాడిని కాదు కదా అని చెప్పాలి కదా. నేను కాపాడుకున్న ప్రాణం అది, నా ప్రాణం అని చెప్పిన ఇమాన్యుయల్ అప్పుడు అమ్మాయిని కనీసం అడగాలి కదా. సో పోనీ అప్పుడు అడగలేదు, దాని తర్వాత అడగాలి కదా. ఆ అమ్మాయి అప్పుడు ఏమంటుంది, యాక్చువల్గా ఇమాన్యుయల్ అంటాడు దానికి. యాక్చువల్గా అమ్మాయి ఫస్ట్ ఇద్దరిని చేద్దాం అనుకుంది, దాంట్లో ఒక అతను ఆల్రెడీ నామినేషన్స్లోకి వెళ్ళిపోయారు అని. ఎవరు వెళ్ళిపోయారు నామినేషన్స్లోకి, రితు కంటే ముందు ఎవరు నామినేట్ చేశారు, దివ్య గారు వచ్చి నామినేట్ చేస్తారు. దివ్య గారు ఎవరిని నామినేట్ చేస్తారు, ఆయిషా గారిని అండ్ సాయిని నామినేట్ చేస్తారు. తర్వాత ఎవరు వచ్చారు, రితు చౌదరి వచ్చింది. సో రితు వచ్చి ఎవరిని నామినేట్ చేసింది, ఆయిషా నామినేట్ చేసింది, రాము నామినేట్ చేసింది. అంతకుముందే నామినేట్ అయిన పర్సన్ ఎవరున్నారు, ఫస్ట్ డైరెక్ట్ నామినేట్ అయింది రితు, దాని తర్వాత నామినేట్ అయింది ఆయిషా, సాయి. ఆయిషాని అమ్మాయి నామినేట్ చేసిందంటే సాయిని నామినేట్ చేయలేదు. సాయిని కావాలంటే ఇంకోసారి నామినేట్ చేసుకోవచ్చు కదా, రాముని వదిలేయచ్చు కదా. సరే కానీ అప్పుడు చేసేసింది, అప్పుడు ఇమాన్యుయల్ దాని తర్వాత అడిగాడా, పోనీ లాస్ట్లోనే అడిగాడా. మరి అలాంటి అడగనప్పుడు నా ప్రాణం నేను కాపాడుకున్నాను, మా అమ్మకే ఇవ్వలేదు, రాముని నామినేట్ చేస్తానంటే కళ్యాణ్కి ఇచ్చాను, కళ్యాణ్ తనుజ నామినేట్ చేస్తానంటే
ఇవన్నీ ఎందుకు, ఈ సోదంతా, ఈ బ్లఫ్ అంతా ఎందుకు? నేను మంచోని నిరూపించుకోవడం మాత్రం. ఈ పాయింట్ ఇప్పుడే గుర్తొచ్చింది. ఎందుకు ఇది చెప్తున్నానంటే కళ్యాణ్కి రిలేట్ చేసి చెప్తా. సో కళ్యాణ్ అనే పర్సన్ కూడా తను కూడా ఒక 2 పేర్లు చెప్పాడు. ప్రతిసారి ఇమాన్యుయల్ నువ్వు తనుజాని నామినేట్ చేస్తానంటే ఇచ్చారు, నువ్వు తనుజాని నామినేట్ చేస్తానంటే ఇచ్చారు, నిన్నమ్మాను రా అంటాడు. కానీ నువ్వు తనుజాతో పాటు ఆయిషా పేరు కూడా చెప్పారు. ఆయిషా పేరుని అసలు ఇమాన్యుయల్ కన్వీనియంట్గా మర్చిపోతున్నాడు. దృశ్యం సినిమాలో వెంకటేష్ బాబు ఏదైతే చేస్తాడో అదే ఇంప్లాంట్ చేస్తున్నాడు ఇమాన్యుయల్. నేను తనుజ పేరు చెప్పావు నేను ఇచ్చా, తనుజ పేరు చెప్పావు నేను ఇచ్చా అంటున్నాడు. కానీ ఆయిషా పేరు చెప్పిన సంగతి ఇమాన్యుయల్ కన్వీనియంట్గా మర్చిపోతున్నాడు. ఇమాన్యుయల్తో పాటు కళ్యాణ్ కూడా మర్చిపోయాడు. అదే హైలైట్, అసలు మామూలు విషయం కూడా కాదు. రెండో పేరు సంగతి ఆయిషా పేరు కూడా చెప్పానన్న సంగతి అసలు ఎక్కడ కళ్యాణ్ అక్కడ చెప్పని కూడా చెప్పట్లేదు. కనీసం నోట్లోంచి కూడా రావట్లేదు కళ్యాణ్ మాట, పొద్దురు కూడా రాలేదు అది. సో ఆ ఇమాన్యుయల్ అలా చెప్పడం నేనేమంటా అంటే ఆల్రెడీ ఆయిషా నామినేషన్లోకి అయిపోయింది. సో తనుజకు నామినేషన్ అయిపోయింది. సో తను ఇంకొక నామినేషన్ చేశాడు, తప్పేంటి? ఇప్పుడు రితు చౌదరిని ఆల్రెడీ సాయి నామినేట్ చేశాడు కదా, ఇంకొక సాయిని నామినేట్ చేసి ఉండొచ్చు కదా అని మాత్రం రితుని అడగడు. నేను కాపాడుకున్న ప్రాణం అంటాడు. నేను కాపాడుకున్న ప్రాణానికే నువ్వు అంత విలువ ఇవ్వట్లేదు, కానీ తనూజాని నామినేట్ చేయనందుకు మాత్రం నువ్వు హర్ట్ అవుతావు, బాధపడతావు, కోపడతావు నీ లోపల. అంటే సంథింగ్ ఏంటంటే నువ్వు అమ్మాయిని టార్గెట్ చేసావు. అది గేమ్ ప్లాన్ అవ్వచ్చు, ఇమాన్యుయల్ గేమ్ ప్లాన్. అది టార్గెట్ చేయటము, అది గేమ్లో అమ్మాయిని డౌన్ చేయటము, దీని పైకి వెళ్ళడం అనేది. సో తనకి గేమ్ ప్లాన్ మనం దాన్ని ఒప్పుకోవచ్చు. బట్ ఆ ఒప్పుకునే దాన్ని ఎంతవరకు ఒప్పుకుంటాము అది చూసిన దాన్ని బట్టి. అది నార్మల్గా తనకి తాను మూవ్ చేసి నార్మల్గా తను మాట్లాడి ఉంటే ఓకే. వేరే వాళ్ళు చేస్తానన్నా చేయలేకపోయేసరికి తిని ఏదైతే ఆ కోపం చూపించాడో ఆ ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ తప్పు అంటున్నా, ఆ ఎమోషన్ రాంగ్ అంటున్నా. ఆ ఎమోషన్ టువార్డ్స్ తను హేట్ చేస్తున్నట్టు కనిపించింది. అది గేమ్ పరంగా కనిపించలేదు, గేమ్ను దాటి ఇంకేటేదో కనిపించింది. ఆ కనిపించిన దాని పేరు ఏంటంటే జలసీ అని నేను అంటున్నా. అది నేను చెప్తున్న పాయింట్ అనమాట ఇక్కడ. సో దాని తర్వాత ఏమంటే ఇమ్ము కళ్యాణ్ వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. ఇమ్ము కళ్యాణ్ చెప్తుంటాడు, నాకు తనుజ మీద ఒకే ఒక పాయింట్ ఉందిరా, నువ్వు చేసే అంటే తను సేఫ్ గేమ్ ఆడుతుంది, తను సేఫ్ చేస్తుంది అని చెప్పి. సో ఆ చిన్న పనిలో ఉన్న అమ్మాయి చేసే పనులన్నీ నాకు సేఫ్లా కనిపిస్తున్నాయి. సో అందుకని తను నేను నామినేట్ చేయాలనుకున్నాను రా. ఒక చిన్న పాయింట్ అయితే ఏంటి, పెద్ద పాయింట్ ఏంటి, నామినేట్ చేయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్ దగ్గరికి వస్తారు కాబట్టి ఇమాన్యుయల్ 10-15 పాయింట్లు సెట్ చేసుకొని దాన్నంతా ఒక ఫ్రేమ్ లెక్క ప్రిపేర్ చేసి ఒక్కసారిగా కొడదాము, అప్పుడు వేరే వాళ్ళు నోరెత్తరు అనే థాట్ ఇమాన్యుయల్ది. సో అలాంటి థాట్ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు కూడా బయటకు చెప్పకూడదు. నాకు ఒక పాయింట్ ఉంది, నువ్వు కూడా చెప్పకూడదు. నువ్వు చెప్పావన్నప్పుడు ఏంటంటే నువ్వు చేసేయాలి. అంటే ఒక పాయింట్ మాకు చూస్తున్న ఆడియన్స్ కనిపిస్తుంది కదా, ఒక పాయింట్ ఉంటే ఏంటి, 2 పాయింట్లు ఉంటుంది. కళ్యాణ్ మీద నమ్మకం లేనప్పుడు చేసేసి ఉండొచ్చు కదా, సేఫ్ ఆప్షన్ ఒకటి పెట్టుకొని ఉండొచ్చు కదా అని అనమాట. అంత అలా ఉన్న అసలు ఎప్పుడు అనిపిస్తుంది అంటే స్టార్టింగ్లో అనిపించదు, చిన్న పాయింటే కదా సార్ కళ్యాణ్కి ఇచ్చేసారులే, కళ్యాణ్ చేసుకుంటాలే, 2 పేర్లు చెప్పారు కదా సార్, తనుజ పేరు కూడా చేసుకుంటాలే, నువ్వు 2 కూడా ఇవ్వాలి, ఒకటే ఇచ్చాడు. సో ఒకటే ఇచ్చినప్పుడు సార్ కళ్యాణ్ చేసుకుంటాలని వదిలేయచ్చు. కళ్యాణ్ ఒకటే ఇచ్చినప్పుడు ఆ 2 పేర్లు కాకుండా సంజన గారి పేరు చెప్పినప్పుడు సో తనుజాని ఎందుకు నామినేట్ చేస్తాను, ఆయిషాని కూడా పోనీ ఆయిషా నామినేట్ చేయొచ్చు కదా అని అడగల ఒక్క మాట కూడా. సరే తనుజాని నామినేట్ చేస్తానో చేయలేదు, పాయింట్స్ అన్ని అయిపోయాయి అది ఇది అన్నావు. నువ్వు మరి ఆయిషా నామినేట్ చేస్తానన్నావు కదా, మరి ఆయిషాని ఎందుకు నామినేట్ చేయలేదని అడగాలి కదా. నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా అడగాల్సింది. మా మమ్మీని ఎందుకు నామినేట్ చేస్తావు అని చెప్పి 3వ క్వశ్చన్కి వెళ్తాడు. కానీ నువ్వు నాకు 2 పేర్లు చెప్పావు, సరే ఒక పేరు నామినేట్ చేయలేదు, ఇంకొక పేరన్నా కనీసం నామినేట్ చేయాల్సింది కదా. కళ్యాణ్ అని ఒక్కసారైనా వచ్చుద్దేమో అని అనుకున్న నోట్లోంచి, ఇమాన్యుయల్ నోట్లోంచి ఒక్కసారి కూడా రాలేదు. అదేంటో నాకు అసలు అర్థమే కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే మీరు కామెంట్ చేయాలన్నమాట. సో దాని తర్వాత కళ్యాణ్తో అంటాడు, అన్న నేను ఆల్రెడీ చెప్పాను కదన్నా, నాకు ఆల్రెడీ తను చేసేసిందన్న, నాకు చెప్పిన పాయింట్స్ అని తను చేసేసిందని చెప్పి ఇక్కడ కళ్యాణ్ చెప్తుంటాడు. అసలు కళ్యాణ్ నోట్లోంచి ఆ మాట రావడమే ఫస్ట్ బ్లెండర్. వచ్చిన తర్వాత ఆ పని చేసేసేయాలి. చేసేయకుండా ఇలా డైలమాలో పెడితే ఆల్రెడీ తనుజ తన కోసం చాలా వరకు స్టాండ్ తీసుకున్నది, అది కళ్యాణ్కే మైనస్ అవుతుంది. ఆల్రెడీ అది బయట అదే నడుస్తుంది. సో కళ్యాణ్ ఆల్రెడీ తనుజ కోసం మిడ్ నైట్ మాధురి గారితో నార్మల్గా ఒకసారి మాట్లాడతారు, ఈ ఎపిసోడ్లో చూపిస్తారు. మిడ్ నైట్ మాట్లాడింది చూపించరు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మాట్లాడింది ఒకలాగా ఉంటుంది, మిడ్ నైట్ మాట్లాడింది ఇంకొకలాగా ఉంటుంది. సో మిడ్ నైట్ మాట్లాడింది అప్పుడు రాముతో మాట్లాడింది కూడా చూపించలేదు, సో ఇప్పుడు కూడా చూపించలేదు. ఇప్పుడు జస్ట్ ఎలా ఉంటుంది అంటే కళ్యాణ్ ఏదో తప్పు చేసినట్టుగా తనుజ కళ్యాణ్ని సేవ్ చేసి తనుజను నామినేట్ చేయడానికి కుతూహలతో ఉన్నాడు, అది అక్కడ జస్ట్ మిస్ అయింది అని చెప్పి అంటే కనిపిస్తూ ఉంటుంది కళ్యాణ్ది. బట్ ఏంటంటే ఆ కళ్యాణ్ తర్వాత మాధురి గారితో మాట్లాడతారు, ఆ మాట్లాడింది కూడా వేసి ఉండాల్సింది, జనాలకు అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు ఒక మాట మాట్లాడాడు, సో దాని తర్వాత అసలు క్లారిఫికేషన్ అంటే క్లియర్గా ఇచ్చాడు అనేది ఒక తెలియాలి ఆడియన్స్కి. సో ఇలా వదిలేశారు అనుకో, అది కళ్యాణ్కి నెగిటివ్ పాయింట్ లాగే కనిపిస్తుంది.
సో నేను తను చేసిన నేను వెయిట్ చేస్తాను ఇమాన్యుల్ చెప్తున్నాడు. ఓకే దాని వరకు ఒప్పుకోవచ్చు. వెయిట్ చేసి ఒకటే పాయింట్ మీద నామినేట్ చేయొచ్చు. దాన్ని నేను అసలు తప్పు పట్టను ఇమాన్యుల్ని. ఎందుకంటే లాస్ట్ వీక్లో కూడా నామినేట్ చేయొచ్చు. ఒక్క నామినేషన్ కొడితే బొమ్మ తిరగాలి. సో అలాంటి నామినేషన్ ఏ కంటెస్టెంట్ అయినా నామినేట్ చేయొచ్చు. కంప్లీట్లీ మనం దాన్ని అగ్రి చేయాలి కూడా. ఎందుకంటే నువ్వు రోజుకి ఒక్కొక్క పాయింట్ మీద నామినేట్ చేయడం ముఖ్యం కాదు. 10 పాయింట్లు ఒకటేసారి పెట్టుకుని ఒకటే దెబ్బ కొట్టొచ్చు. నేను మాధురి గారి విషయంలో కూడా తనుజ అదే చెప్తుండే. అది చిన్న క్లాప్స్ విషయం ఆల్రెడీ ఇండైరెక్ట్గా చెప్పేసింది. అది నామినేట్ చేసే అంత పెద్ద పాయింట్ కూడా నామినేట్ చేసే అంత స్కోప్ ఆమెకి ఛాన్స్ లేదు అక్కడ. ఉండింటే నామినేట్ చేసేది. సో క్లోజ్గా ఎందుకు ఉంటుంది అంటే సో లైక్ చూసి ఒక రోజు దెబ్బ కొట్టుద్ది అని ఏదైతే చెప్పానో మాధురి గారి విషయంలో తనుజాది సేమ్ అదే పర్స్పెక్టివ్ ఇమాన్యుల్ విషయంలో కూడా చెప్తున్నాను నేను. ఓకేనా, ఇక్కడ ఏమి దొంగ తిరుగుడు ఏముండదు. బట్ ఏమంటానంటే నేను ఇమాన్యుల్ అంత ఓవర్గా రియాక్ట్ అవ్వడం అనవసరం అంటున్నాను. నేను ఇక్కడ హోల్ పాయింట్లో నేను చెప్పదలుచుకుంది అది. ఆ కళ్యాణ్ చేయలేదు అన్నప్పుడు అంత ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా అంత ఓవర్ రియాక్ట్ అయినప్పుడు ఏంటంటే జలసీ కనిపిస్తుంటుంది. సో చాలా క్వైట్గా నార్మల్గా చేసి ఉండాల్సింది సిచ్యువేషన్. చక్క తనూజ దివ్య వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. వాష్రూమ్లో ఇమాన్యుల్ కూడా వస్తారనమాట. ఈ అమ్మాయి చెప్తుంటుంది, వాడు నన్ను నామినేట్ చేయలేదని దానికి వాట్ ఈజ్ అసలు పైకి లేచి అరవటం వాట్ ఈస్ దేర్ నాకు అసలు అర్థం కావట్లేదు అని చెప్పి తనూజ మాట్లాడుతూ ఉంటారు అనమాట. అప్పుడే ఇమాన్యుల్ వస్తారు. బోల్ రే అంటే నేనేం వినను, నాకేం వినాల్సిన అవసరం లేదంటే ఇక్కడ కళ్యాణ్ అనేవాడు నా దగ్గరకు వచ్చి నా దగ్గర పాయింట్స్ ఉన్నాయని చెప్పాడు. లేకుంటే నువ్వే నేను నామినేట్ చేయాలి. నువ్వు ఆడిన సేఫ్ గేమ్ నాకు నచ్చలేదంటే అబ్బో సేఫ్ గేమ్ గురించి మాట్లాడుతావు, నువ్వు కూడా సేఫ్ గేమ్ ఆడావు అంటే అందుకే నువ్వు సేఫ్ గేమ్ ఆడావు, నేను నామినేట్ చేయాలనుకుంటా అంటే నువ్వు కూడా సేఫ్ గేమ్ ఆడావు, నేను కూడా నేను నామినేట్ చేయాలనుకుంటా, నామినేట్ చేయి, నేను సేఫ్ గేమ్ ఆడితే నామినేట్ చెయ్యి అన్నాడు ఇమాన్యుల్. ఇప్పుడు నేను సేఫ్ గేమ్ ఆడితే నామినేట్ చెయ్యి అన్నాడు కదా, నువ్వు కూడా చేయాల్సింది బ్రో. అదే నేను చెప్పేది. నువ్వు చెయ్యవు, అమ్మాయిని వెంటనే నామినేట్ చేయమంటే ఎట్లా? నువ్వు కూడా చేయాల్సింది నామినేషన్. నువ్వు చేసుంటే బాగుండేది. ఓకేనా, ఫ్రెండ్వి నామినేట్ చేస్తే తాము తట్టుకోలేదు. సో తట్టుకోలేదు మళ్ళీ నువ్వు వెళ్ళి ఓదార్చకపోతే పోతే పోయింది. నీకేం సంబంధం? నీకేం నీది? బంధుత్వాలు కలుపుకోవడానికి రాలేదని నువ్వే కదా అనింది. ఆయన మమ్మీ బాండ్ ఉంటుంది. ఆ బాండు మంచి, దానికి అసలు నాన్న బాండు ఈ బాండు రెండు దగ్గర ఒకటే. అయినా కానీ నువ్వు ఫ్రెండ్ పోతే పోయింది, నీకేం సంబంధం? గేమ్ ఈజ్ గేమ్. అదే నేను అంటుంది. నువ్వు గేమ్ ఆడాలనుకుంటే గేమ్ ఆడిపారు అంతే. ఆ రోజు కూడా అంతే. పూల్లో నువ్వు దాంట్లోంచి తీసి అమ్మాయి దాంట్లో పోయొచ్చు పక్కనే, నువ్వు పోయలేదు. మళ్ళీ తనుజ దగ్గర నైట్ ఋతు దగ్గర కూర్చొని అంటే నేను అమ్మాయి దాంట్లో పోయాలి అంటారు. పోసేసేయటమే. ఇంకా నో సెకండ్ థాట్. ఇంకెంతసేపు సేఫ్ గేమ్ ఆడతారు? సేమ్ ఇమాన్యుల్ కోట్ చేసింది నేను కూడా కోట్ చేస్తున్నా. 8th వీక్ వచ్చింది, ఇంకా సేఫ్ గేమ్ ఆడడానికి ఛాన్స్ లేదు ఇమాన్యుల్. కానీ మొదలుపెట్టు, ఫ్రంట్ ఫుట్లోకి రా. గేమ్ సెకండ్ ప్లేస్ రావాలి కదా, లేదా ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళాలి కదా, విన్నర్ అవ్వాలి కదా, ట్రై చేయి అని నేను కూడా చెప్తున్నా ఇమాన్యుల్కి మన వైపు నుంచి, బయట నుంచి. సో దాని తర్వాత నెక్స్ట్ నీకు 5 ఉన్నాయి, 5 ఉన్నా కూడా నువ్వు నన్ను నామినేట్ చేయొచ్చు. నువ్వు నన్ను నామినేట్ చేయలేదు, నాకు అది సేఫ్ అనిపించింది. తన దగ్గర 3 ఉంటే డైరెక్ట్ నామినేషన్ తన దగ్గర పెట్టుకొని మిగిలిన ఇచ్చేసింది. అలాంటి నీ దగ్గర 5 ఉన్నాయి, కనీసం ఒక్కటైనా సింగిల్ అయినా నీ దగ్గర పెట్టుకోండొచ్చు, నీకు నా మీద అంత కోపం ఉంటే అని. సో ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ ఏంటంటే కళ్యాణ్ చేయకపోయేసరికి అంత కోపడ్డాడు, అంత అరిచేశాడు, అంతలాన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోయాయి. నన్ను నామినేట్ చేయలేదని చెప్పి అంత పగ నా మీదేముంది? అంత పగ నా మీద ఉంటే నన్ను డైరెక్ట్గా నామినేట్ చేసేయచ్చు కదా కళ్యాణ్. అదే ఇమాన్యుల్ ఎందుకు ఇంత సేఫ్ గేమ్ ఆడటం? తన దగ్గర 5 ఉన్నాయి కదా అని చెప్పి తన పాయింట్ అనమాట. అది తన పాయింట్ అక్కడ, తన ఎమోషన్ కూడా. నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్ అక్కడ దివ్య కూర్చోంటే చెప్తుంటారు అనమాట. ఫస్ట్ ఆ అమ్మాయి అంటుంది కదా పాయింట్, నేను చూసావా ఇద్దరికి ఇచ్చాడు, ఒకరికి ఇవ్వకుండా రమ్యకు కూడా ఇచ్చాడు. అప్పుడు ఈమె అంటాడు రమ్యకు కూడా ఇచ్చాడు, ఇప్పుడు తనుజకి ఇచ్చాను, తనుజకి ఇచ్చాను. ఇప్పుడు రమ్య వచ్చి తనుజ మీద పాయింట్ ఉందని చెప్పింది. ఇప్పుడు తనుజకి ఇచ్చి రమ్యకి ఇవ్వకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను కదా, నేను ఈ అమ్మాయికి ఫేవర్ చేసిన వాడిని అవుతాను కదా. సో అందరికి వాళ్ళిద్దరికే ఇచ్చాను, వాళ్ళిద్దరిని కొట్టుకోమని చెప్పి. అంటే మరి నువ్వు నన్ను నామినేట్ చేసి అదే కదా గేము, వాళ్ళెవరో ఎందుకు నువ్వు నామినేట్ చేయొచ్చు కదా అంటే ఇది నా గేమ్ కదా, నా చేతిలో ఉన్న గేమ్ కదా, నా ఇష్టం కదా అని అంటాడు. ఇప్పుడు నా గేము నా ఇష్టం, నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తానని చెప్పి తను అన్నాడు. అండ్ ఇమాన్యుల్ అనే వ్యక్తి 2 ఇస్తానని చెప్పి 1 ఇచ్చాడు. అది నమ్మక ద్రోహం కాదు కళ్యాణ్కి. కానీ ఇమాన్యుల్ కళ్యాణ్ 2 పేర్లు చెప్తాడు. దాంట్లో 2 పేర్లలో 1 పేరు గురించి మాత్రమే హైలైట్ చేస్తూ ఆ నామినేట్ ఎందుకు చేయలేదని చెప్పి మాత్రం ఇమాన్యుల్ గట్టిగా మాట్లాడుతుంటాడు. ఇది కళ్యాణ్ గురించి. 2వ పేరు ఎత్తాడు. పోనీ నువ్వు 2 ఇస్తాను, 2 ఇచ్చావా? 2 కూడా ఇవ్వలేదు. అంటే 2 ఇస్తానని చెప్పి 1 ఇవ్వడం నమ్మక ద్రోహం కాదు. మరి అది ఎలా ఉంటుంది?
సో ఎవరి గేమ్ ప్లే వాళ్ళది ఉంటుంది. నేను చెప్తుంది ఏంటంటే ముగ్గురివి తప్పులు ఉన్నాయండి. తనుజ కూడా కొన్ని పాయింట్లు తప్పులు ఉన్నాయి. సో ఏంటంటే ఆ అమ్మాయి ఒక్కొక్కసారి నోరు స్లిప్ అవుతూ ఉంటుంది. ఏంటంటే నాకు అసలు ఈ హౌస్లో ఎవరు సపోర్ట్ లేదు, నాకు ఎవరు సపోర్ట్కి రాలేదు అంటది. నేను అదే ప్రాబ్లం ఈ అమ్మాయి. సో ఈ అమ్మాయిది ఏంటంటే ప్రాబ్లం, ఈ అమ్మాయి సపోర్ట్ గేమ్ తీసుకుంటుంది, సపోర్ట్తో ఆడుద్ది, సపోర్ట్ చేస్తేనే గేమ్ ఆడుతుంది. బెడ్ టాస్క్లో సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళ నాన్న ఇండైరెక్ట్లీ సపోర్ట్ ఇచ్చారు. దానికంటే ముందు డెమోన్ అవ్వచ్చు, కళ్యాణ్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఈ అమ్మాయి ఆ నోరు తెరిచి వాళ్ళు నడకపోయినా కూడా ఆల్మోస్ట్ సపోర్ట్ ఇచ్చినట్టే లెక్క. దాని తర్వాత పూల్ టాస్క్లో కూడా వాళ్ళ నాన్న సపోర్ట్ ఇచ్చాడు. కళ్యాణ్ సపోర్ట్కి రాకపోయినా వాళ్ళ నాన్న సపోర్ట్ ఇచ్చాడు. సరే ఇమాన్యుయల్ మంచో చెడో తప్పో ఒప్పో మొహమాటానికి పోయో సో ఇమాన్యుయల్గా లైట్గా సపోర్ట్ చేశాడు. ఓకేనా, రాము కూడా ఎంతో కొంత సపోర్ట్ చేశాడు. మరి ఇంతమంది సపోర్ట్ చేశారు కదా ఆబ్వియస్లీ, మరి అక్కడ సపోర్టే కదా. దాని తర్వాత దానికి ముందు ఇమ్యూనిటీ అప్పుడు కూడా సో భరణి గారు ఇచ్చారు సపోర్ట్కి, ఇమాన్యుయల్ ఇచ్చాడు అక్కడికి వెళ్ళి సపోర్ట్కి. సో అది అవన్నీ చిన్న చిన్నవన్నీ ఇవన్నీ సపోర్ట్లే కదా. సో అంతకు ముందు టాస్క్లో కూడా కొన్ని ఒక సపోర్ట్ ఇచ్చారు. ఓకేనా, భరణి గారిదే వాటికి సపోర్ట్ ఇచ్చారు. ఓకేనా, ఎంత ఎంత ఎక్స్టెండ్ వరకు సపోర్ట్ ఇస్తే అంతవరకు. నేనేమంటా అంటే కన్సిడర్ చేయాలి. అది చిన్న సపోర్ట్ అవ్వచ్చు, పెద్ద సపోర్ట్ అవ్వచ్చు, ప్రతిదీ మనం కెప్టెన్ అయ్యే అంత సపోర్ట్ ఎవరు చేయరు కదా. సో చిన్న సపోర్ట్ అయినా కానీ దాన్ని మనం కన్సిడర్ చేయాలి. పే బ్యాక్ చేయకపోయినా పర్లేదు, కన్సిడరేషన్లోకి తీసుకోవాలి, కన్సిడర్ చేయాలి. లాయల్గా ఉన్నా లేకపోయినా కూడా పర్లేదు, కన్సిడరేషన్ మాత్రం చేయాలి. సో అది అక్కడ తనూజ కన్సిడరేషన్ చేయలేదేమో అని నాకు అనిపించింది అనమాట. సో అప్పుడే ఇమాన్యుయల్ మాట్లాడుతూ ఉంటాడు, నేను తన కోసం నిలబడింది, తన కోసం స్టాండ్ తీసుకుంది అనవసరం అయిపోయింది, తను సేఫ్ గేమ్ ఆడుతుంది, ఇలా సేఫ్ గేమ్ ఆడే వాళ్ళ కోసమా నేను నిలబడ్డాను అని చెప్పి తను అంటాడనమాట. సో ఎవరు నా కోసం నిలబడలేదు అని చెప్పి తను అంటే అప్పుడు చెప్తాడనమాట తిను. సో రింగ్స్ టాస్క్లో ఇమ్ము నువ్వు తప్ప ఎవరు లేరు అన్నావు కదా అంటే నేను రితుతో కూడా అంటే ఓకే ఓకే అందరికీ చెప్తా అంటే నువ్వు నచ్చిన వాళ్ళకి నువ్వు చెప్తా అన్నప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క వీక్ మూమెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ టైంలో అమ్మాయి వీక్ మూమెంట్లో ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయికి ఎవరు సపోర్ట్ రాలేదు, కళ్యాణ్ ఒకటే సపోర్ట్ ఇచ్చారు. సో అక్కడ కళ్యాణ్ కూడా ఓడించాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు, భరణి గారు కూడా లాగేస్తున్నారు. సో ఆ అమ్మాయికి అప్పుడు ఎవరు సపోర్ట్ రాకపోయేసరికి సో ఆ అమ్మాయి ఆ వీక్ మూమెంట్లో అనేది. నేను ఏమంటానంటే కళ్యాణ్ స్టార్టింగ్ వీక్లోనో ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో ఇమాన్యుయల్ కూడా ఏడుస్తాడు, వీళ్ళెవ్వరు నాకు తనతో మాట్లాడట్లేదని చెప్పి. ఇమాన్యుయల్ ఒక్కడే బాధపడుతుంటారు, నాకు ఎవ్వరు లేరు, నేను మీ ఇద్దరే ఉన్నారు, నాకు మీ ఇద్దరు కూడా అలా నాతో ఉండకపోతే నాకు చాలా బాధ అవుతుందంటే రితు అండ్ తనుజ హక్ చేసుకుంటారు. అంటే అక్కడ ఇమాన్యుయల్ లో అవుతాడు, లో ఫీల్ అవుతాడు. ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్కరికి అప్పుడు ఇమాన్యుయల్కి తను తోడు ఉన్నట్టే కదా, నిలబడింది కదా, పక్కన వచ్చింది కదా, కూర్చుంది కదా. దాని తర్వాత ఒక వీక్ అలా 2 వీక్స్ అలాగే ఉంది. దాని తర్వాత ఇమాన్యుయల్ మదర్ బాండింగ్ అది ఇమాన్యుయల్ సపరేట్ అయిపోయారు. సో ఇవి కూడా ఉంటాయి, ఇమాన్యుయల్ అవి కూడా గుర్తు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ గేమ్లో కూడా సేఫ్ గేమ్ ఆడావు. సో వాటర్ గేమ్లో కూడా నేను సేఫ్ గేమ్ ఆడాను, నీకు సపోర్ట్ చేయడం కోసం నేను సేఫ్ గేమ్ ఆడాను. లేకుంటే పక్కనే నువ్వు ఉన్నావు, నేను తీసుకెళ్ళి వేరే దాంట్లో పోసాను, నీ దాంట్లో కూడా పోయొచ్చు అంటే నువ్వు నా దాంట్లో ఫస్ట్ పోసావు కాబట్టి మా భరణి గారు నీ దాంట్లో పోసారు, ఫస్ట్ నువ్వు పోసావు అంటే అప్పుడు దివ్య అని అడుగుతాడు. యాక్చువల్గా భరణి గారు ఒక బకెట్ పోసాడు, మనోడు కూడా 1-2 బకెట్లు పోతే నేను 1 బకెటే పోసాను రావు, నువ్వు 2 పోతున్నావు అని చెప్పి భరణి గారు అంటాడు. సో 1 బకెటే పోసాడు, పక్కనే ఉంది కదా అని చెప్పి తను సంజన గారి దాంట్లో వేస్తాడు అనమాట, అందరం పోలేక. అది ఇక్కడ ఇమాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నేను అన్నిసార్లు ఇమాన్యుయల్ ఇక్కడి నుంచి అక్కడ దాకా తిరిగాడు కదా శ్రీజ పాయింట్లో, తనకి నచ్చకపోయినా కానీ తిరిగాడు కదా. సో దాన్ని కన్సిడర్ చేస్తుంటే బాగుండేది. ఆమె నచ్చలేదన్న సంగతి ఆ అమ్మాయికి చెప్పలేదు కదా డైరెక్ట్గా, సో రితుకు చెప్పుకుంటాడు. బట్ ఆ అమ్మాయి కోసం మాత్రం పక్కనే ఉన్న దాంట్లో పోయకుండా కానీ అంత దూరం పోసినందుకు అది ఆ అమ్మాయి అట్లీస్ట్ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి ఇమాన్యుయల్ ఆ పాయింట్లో. అది ఆ అమ్మాయి అక్కడ మిస్ అయింది అనిపించింది నాకు. తనుజ అలాంటివి చిన్న చిన్న మిస్ అవుతూ ఉంటే అది పెద్దవి కనిపిస్తూ ఉంటాయి, ఖచ్చితంగా కనిపిస్తాయి. అలాంటప్పుడు కళ్యాణ్కి ఇవ్వకుండా మీరే చెయ్యొచ్చు కదా, నువ్వే చెయ్యొచ్చు కదా అంటే సో అప్పుడు దివ్య అంటుంది నేను చేసేదానికంటే వాడు చేస్తే ఎలా ఉంటుందో ఎంత స్ట్రాంగ్ ఉంటుందో నాకు తెలుసు, వాడు చేస్తే ఎంత స్ట్రాంగ్ ఉంటుందో నాకు తెలుసు అని చెప్పి అంటుంది. అతను చెప్పే పాయింట్ల గురించి కాదు, ఇంపాక్ట్ గురించి. ఓకేనా, మళ్ళీ పాయింట్స్ గురించి అని కన్ఫ్యూజ్ అవుతాడు, పాయింట్ల గురించి కాదు ఇంపాక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆడు మీన్స్ అంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నా. కానీ కళ్యాణ్ చేస్తే ఆ ఇంపాక్ట్ ఎలా పడుద్ది తనుజ మీద అనేది నాకు తెలుసు, ఎంత స్ట్రాంగ్ ఉంటుందని నాకు తెలుసు అని చెప్తున్నాడు అనమాట. మళ్ళీ మీరు పాయింట్స్ అది ఇది అనుకుంటారు, అట్లా అనుకోకండి దయచేసి. ఓకేనా, నేను చెప్పినా కదా ఒక పాయింట్లో కరెక్ట్ ఉంది, ఒక్క పాయింట్లో కరెక్ట్ ఉంది. సో తను మాట్లాడుకో అది ఇది అంటే సో ఓకే అంటాను. సరే వీక్ మొత్తం చూస్తారుగా అంటే అప్పుడు యాక్చువల్గా బయటకు వచ్చి కూర్చున్నప్పుడు ఏం వచ్చింది అనమాట, మాధురి గారు వచ్చి ఇమ్ము చెప్పిన ఒక పాయింట్లో కరెక్ట్ ఉందంటే రాజు నువ్వు మాట్లాడుకో, ఇదే నాకు ప్రాబ్లం ఈ అమ్మాయితోటి. ఈ రాజు ఇలాంటివి
మరి ఫ్యామిలీ వీక్లోకి వచ్చాన ఫ్యామిలీ వీక్ వరకు నెట్టుకుంటూ వచ్చేస్తుంది. అక్కడి నుంచి అసలు గేమ్ ఉంటుంది. ఫ్యామిలీ వీక్లోకి లోపలికి ఎవరైతే వెళ్తారో తనుజ బంధువులు కానీ లేకుంటే ఎవరో కానీ మనకి కన్నడ కూడా రాదు. సో తెలుగులో చెప్తుంటే తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇది కట్ చేసి వాళ్ళకి పంపించండి. ఈ రాజు రాజు అండము, ఇప్పుడు ఇమాన్యుయల్ని ఇమ్ము అంటాము ఓకే, మాధురి గారు ఇప్పుడు ఆమె మ్యాడీ మ్యాడీ అంటుంది, అది కూడా ఓకే ఫైన్. ఈ రాజు రాజు అండం అనేది తగ్గించేస్తే బెటర్ ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రాజు ఉంటుందా పక్కన పెట్టు, నువ్వు ఉండాలి కదా టాప్ 5లో. సో ఈ రాజు అనే మాట ఫస్ట్ ఆ వర్డ్ అనేది మార్చేసి మాధురి గారు. మాధురి గారు అనడానికి ఏం నొప్పి? అదే నా ప్రాబ్లం. ఎందుకు మాధురి గారు అను? ఇది ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ కూడా నచ్చదు ఈ విషయం, అందుకే నేను చాలా గట్టిగా చెప్తున్నా. తనుజ ఫ్యాన్స్ కూడా నచ్చదని తెలుసు అలా రాజు రాజు అండం అనేది. సీరియస్లీ నచ్చదు, ఎవరికి నచ్చదు. అప్పుడు ఏం మాట్లాడతావు, నువ్వు మాట్లాడక మధ్యలో అంటే సరే అన్నం తినని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇమాన్యుల్ ఇక్కడ చెప్తుంటారు, సరే మీరే వీక్ మొత్తం చూస్తారు కదా ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారో, మీకోసం ఆడిన ఇప్పుడు ఆమె కోసం ఆడిన ప్రతి గేమ్ నేను సేఫ్ గేమ్ అయింది అంటారు. ఎవరు ఆడమన్నారు? ఇదే నా ప్రాబ్లం. ఎవరు ఆడమన్నారు? నువ్వు ఆమె కోసం నువ్వు ఆడిన గేమ్ అంతా నువ్వు సేఫ్ గేమ్ ఆడావు అంటే నీకు నువ్వే ఒప్పుకుంటున్నావు సేఫ్ గేమ్ అని. అంటే వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు సేఫ్ గేమ్ ఆడతానే ఉన్నావు. ఆ అమ్మాయి ఒక పాయింట్లో ఆ అమ్మాయి గేమ్ ఆ అమ్మాయి వేరే వాళ్ళతోటి, ఇప్పుడు ఆ అమ్మాయితో ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఇమాన్యుయల్? తనతో ఒక రిలేషన్ మెయింటైన్ చేయడం కోసమో, లేకపోతే తనకు నచ్చినా నచ్చకపోయినా సో తనతో ఉండాల్సి వస్తుంది కాబట్టి తను సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. సో ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో, సరే ఇప్పుడు ఆ అమ్మాయి తనకు నచ్చినా నచ్చకపోయినా కానీ సో తనతో రైవలరీ ఎందుకు పెట్టుకోవడం అని చెప్పి ఆ అమ్మాయి కూడా సేఫ్ గేమ్ ఆడుతూ తప్పే ఉంది. ఇమాన్యుయల్ తిని కోసం సేఫ్ గేమ్ ఆడాడు, ఆ అమ్మాయి తనతో రైవలరీ వద్దని చెప్పి సేఫ్ గేమ్ ఆడింది. పెద్దది తేడా ఏం లేదు. అసలు ఇంకా చూసుకోవాలంటే ఇమాన్యుయల్ పెద్ద సేఫ్ గేమర్ లిటరలీ చూసుకుంటే, అందరితో పోల్చుకుంటే. ఇప్పుడు తనుజ సేఫ్ గేమర్ అంటే తనుజ ఫేక్ బాండింగ్ ఉంటుంది మాధురి గారితో, అది సేఫ్ గేమ్ అని కూడా అనలేదు, అది ఫేక్ బాండింగ్ అంటారు డైరెక్ట్గా. నెక్స్ట్ వచ్చేసరికి మాధురి, ఇప్పుడు ఆ కళ్యాణ్ మాధురి వాళ్ళు కూర్చొని మాట్లాడుతుంటే ఇమాన్యుయల్ కళ్యాణ్ చెప్తుంటాడు, సుమన్ని నామినేషన్స్లో చేసింది కదా అది నాకు చాలా సేఫ్ అనిపించింది. ఇది కళ్యాణ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది కూడా చిన్న పాయింటే. కళ్యాణ్ పెద్ద స్ట్రాంగ్ పాయింట్స్ ఏం లేవు, 2 పాయింట్లు కళ్యాణ్వి. సో 2 పాయింట్లు ఏంటంటే సుమనని నామినేట్ చేయడం తనకి సేఫ్ అనిపించింది. ఎందుకంటే యాక్చువల్గా దానికంతే ముందు వారం వరకు కళ్యాణ్ గురించి చాలా బ్యాడ్గా చెప్పారు. ఆ బ్యాడ్గా చెప్పిన వాళ్ళు పక్కనే కూర్చొని ఇమాన్యుయల్ ఉన్నాడు. సో ఆ ఇమాన్యుయల్ ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ దివ్య ఉంది. సో వీళ్ళిద్దరి గురించి తన గురించి బ్యాడ్గా చెప్పారు. బ్యాడ్గా చెప్పినా కానీ కళ్యాణ్ ఆ అమ్మాయి నమ్మింది. సో నువ్వు నా గురించి వాళ్ళు బ్యాడ్గా చెప్పినప్పుడు, నువ్వు దానికి బాధపడ్డప్పుడు, నువ్వు హర్ట్ అయినప్పుడు నువ్వు వాళ్ళని డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు కదా. నాకు కళ్యాణ్ గురించి తెలుసానో, లేకుంటే నువ్వు ఆ రోజు మీరు చెప్పింది తప్పనో, మీరు నన్ను మ్యానిపులేట్ చేస్తున్నారనో, ఇదో అదో అలా నామినేట్ చేసి ఉండొచ్చు కదా. వాళ్ళు నాకు ఎవరిని చేయకుండా సుమన్ నామినేట్ చేస్తే ఎందుకు చేసావు నేను అడిగాను, ఎవ్వరు అడగలేదు. నేనే వెళ్ళి అడిగితే నాకు అదేంటి సేఫ్ అంటావు, నాకు ఆయన మీద పాయింట్స్ ఉన్నాయి కాబట్టి చేశాను అని చెప్పింది. సో ఆ రోజు కూడా మనం చూసాము, సో సుమన్ చేసిన నామినేషన్ అంత పెద్ద గొప్ప నామినేషన్ కాదు అని మనం కూడా అనుకున్నాం. కాకపోతే దాని తర్వాత ఆయిషా నామినేషన్కి అమ్మాయి డిఫెండ్ నామినేషన్ కొట్టుకుపోయింది. ఇక్కడ నేను ఏమంటానంటే కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్తారు కళ్యాణ్. ముందు వారము తనని ఆకాశానికి ఎత్తేసాను, ఎవరో చెప్పిన మాటలు విని నేను దాన్ని నమ్మాను, ఆ మాటల్ని నమ్మాను అని అనుకోవడం నాకు నచ్చలేదు అని అంటారు. అంటే లైక్ ఆ వీక్ అవ్వచ్చు, ఆ వీకెండ్లో అవ్వచ్చు, దానికంటే 2 రోజుల ముందు అవ్వచ్చు, కళ్యాణ్ కొంచెం దూరంగా ఉంటున్నప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే నువ్వు వేరే వాళ్ళ మాటలు విని నువ్వు అలా దూరంగా ఉంటున్నావేమో, అది నీవు చూసుకో అనేది. ఎందుకంటే ఆల్రెడీ డెమోన్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉన్నాడు కాబట్టి రితుతోటి సేమ్ పాయింట్స్ మనోడు కూడా చెప్పుండొచ్చేమో అని చెప్పి అమ్మాయి అనుకుని అలా చెప్పిందంట. సో దానికి మనోడు హర్ట్ అయ్యాడంట. ఈ 2 పాయింట్స్కి మనోడు హర్ట్ అయింది. ఈ 2 పాయింట్స్ కూడా పెద్ద గొప్ప పాయింట్స్ ఏం కాదు. ఇమాన్యుయల్ చేయకపోవడం వల్ల ఎంత అయితే ఇమాన్యుయల్కి కొంచెం ప్లస్ అయిందో, ఎట్ ప్రెసెంట్ కళ్యాణ్ చేయకపోవడం వల్ల కూడా కళ్యాణ్కి అదే ప్లస్ అయింది. ఇది పెద్ద గొప్ప నామినేషన్స్ ఏం కాదు. ఎందుకంటే ఇవన్నీ 2 కళ్యాణ్ ఫేవర్లోనే ఉంటాయి. ఎందుకంటే కళ్యాణ్ కోసం స్టాండ్ తీసుకున్న అమ్మాయి, నువ్వు వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, నువ్వు బాధపడ్డావు కాబట్టి నా గురించి చెప్పినప్పుడు నువ్వు వాళ్ళని నామినేట్ చేయలేదని ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు చెప్పిన మాటలు నేను నమ్మానేమో అని నువ్వు అనుకున్నావు చూసావా, అలా అనుకో నాతో చెప్పావు చూసావా, అది సెకండ్ పాయింట్. అది కూడా 2 నామినేషన్ పాయింట్స్, మరీ ఎంత తోపు పాయింట్స్ ఏం కాదు అమ్మాయి చేసిన దాంతో పోల్చుకుంటే. అది సంగతి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. రమ్య పర్సనల్లీ అటాకింగ్ తనూజ ఎందుకో తెలియదు, ఎందుకంటే సుమన్ని ఎలిమినేట్ చేసేసింది. అంటే రమ్య ఆయిషా అండ్ గౌరవ్ మాట్లాడుతారు, రమ్య ఎందుకు అంతలోనా తనని అట్లా మాట్లాడుతుంది, అంత ఘోరంగా మాట్లాడుతుంది, నువ్వే నా టార్గెట్ అంటుంది, తను ఎలిమినేట్ అయిపోయిన దాకా నిన్నే నామినేట్ చేస్తా అంటుంది. అయితే పెట్టుకొని వచ్చింది రమ్య లోపలికి, వచ్చి రాగానే రమ్య తనూజ నామినేట్ చేయాలంటుంది. నిన్న కూడా తనే నా టార్గెట్ ఎలిమినేట్ అయిపోవాలంటుంది. అంటే
అసలు మామూలు కాదు. మనోడు తెలిసినట్టుగా సుమనన్ని తీసేసింది కదా! అందుకని ఏమోలే. సుమనన్ని నామినేట్ చేసింది కదా! అందుకని ఏమో అంటుంది. అంటే లైక్ సేఫ్ గేమ్ వన్ ఆఫ్ ద పాయింట్ కూడా కదా! సో, అందుకని ఆ అమ్మాయి అలా చెప్పిందేమో అని చెప్పి మనోడు కూడా అనుకుంటా ఉంటాడు. నెక్స్ట్ ఇక సంజన, కళ్యాణ్, మాధురి పొద్దున అయిద్దనమాట. సో, పొద్దున వచ్చేసరికి తనూజని ఇక్కడ సంజన గారు స్టార్ట్ చేస్తారండి. సంజన గారికి ఆల్రెడీ కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే ఆల్రెడీ మనోడు ఇమాన్యుల్ ఒక బీజం వేస్తుంటాడు. ఆ బీజం ఏదైతే ఆ సీడ్ ఏదైతే వేస్తుంటాడో సంజన గారి మైండ్‌లో సో, తను కళ్యాణ్‌ని నామినేట్ చేస్తాను అంటే తనూజాని నామినేట్ చేస్తానంటేనే నేను ఇచ్చాను లేకుంటే ఇచ్చేవాడిని కాదు అని చెప్పి తనంటే సో, తనూజాని నామినేట్ చేస్తానని చెప్పి నైట్ తనూజాని నామినేట్ చేస్తానని చెప్పావు. మళ్ళీ నైట్ మాట్లాడుతున్నావు. అంటే నిన్న. అండ్ అసలు నువ్వు నన్ను నామినేట్ చేస్తా అని చెప్పుంటే ఆ ఇమాన్యుల్ ఇచ్చేవాడే కాదు. నువ్వు అందుకని చెప్పి తనూజ పేరు అది ఇది చెప్పి నువ్వు వచ్చి నన్ను నామినేట్ చేస్తావని. అంటే ఇమాన్యుల్ మీ పేరు చెప్తే ఇవ్వడు. అంటే మీది ఒక బాండింగ్. మీ బాండింగ్ మాత్రం ఉండాలి. మంచిగా ఉండాలి. మీరు ఒక బాండింగ్ ఉండాలి. మరి వేరే వాళ్ళ బాండింగ్స్ మళ్ళీ వేరే వాళ్ళు అలా ఉంటే మీకు నచ్చదు. ఇప్పుడు ఇమాన్యుల్ మిమ్మల్ని నామినేట్ చేయడానికి అడిగితే ఎందుకు ఇవ్వడు? సో, కళ్యాణ్‌కి, తనూజకి ఇప్పుడు తను చెయ్యలేదనుకోండి, మీరు అలాగే తీసుకొని వదిలేయొచ్చు కదా! మీరెందుకు దాన్నంత పోక్ చేశారు? ఈమె ఇంటెన్షనల్లీ పోక్ చేసింది. అది ఎక్స్‌పోజ్ చేసిందని కొంతమంది అనుకుంటుంటారు గానీ, నేనేమంటానంటే పోక్ చేసింది. అంటే కోపం ఉంది ఆమెకి. సో, ఎందుకు చెప్తున్నానంటే సగం సగం విని ఏది మాట్లాడకూడదు. క్లారిటీగా వినాలి. ఆమె మైండ్ సెట్ ఏంటి, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది మనకి ఈజీగా అర్థమవుతది. అండ్ ఆమె కూడా చెప్పుద్ది. నేను ఎవరి జోలికి వెళ్ళను. నా జోలికి ఎవరైనా వస్తే నేను వదిలిపెట్టనని. సో, ఇతను కళ్యాణ్ ఆమె జోలికి వెళ్ళాడు కాబట్టి ఆమెను నామినేట్ చేశారు కాబట్టి దట్టు తనూజాని నామినేట్ చేస్తా అని చెప్పి తీసుకొని నామినేట్ చేశారు కాబట్టి ఆమె తట్టుకోలేకపోతుంది. అందుకని ఆమె పోక్ చేస్తుంది. వచ్చి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఈమె మనోడే వచ్చి కూర్చుంటాడు అక్కడ. కూర్చొని మాట్లాడుతాను. తనూజాని నామినేట్ చేస్తా అని చెప్పి నేను మాట్లాడుతున్నా కదా అని చెప్పి మాధురి గారు మాట్లాడుతుంటే మీరే అంటే నైట్ తను మాట్లాడట్లేదు నేను మాట్లాడుతున్నా అని చెప్పి మాధురి గారు చెప్తారనమాట తనుజతోటి మాట్లాడుతున్నాను. సో, మీరు తనుజతో తిరుగుతున్నారు కదా సంజన గారు అంటారు. మీరు తనుజతో తిరుగుతున్నారు కదా మీతో మాట్లాడితే నెక్స్ట్ తనుజతో కూడా సెట్ రైట్ అవుతుందేమో అని మీతో తిరుగుతున్నాడు. అంటే మీతో తిరిగితే మీరు కొంచెం తనుజతోటి కొంచెం ఆ కాంప్రమైజ్ చేపిస్తారు. నామినేట్ చేస్తాను చెప్పి బయటకు ఓపెన్ అయిపోయింది కదా! మళ్ళీ దొరికిపోయాడు కదా! సో, మళ్ళీ తనుజతోటి కొంచెం మంచిగా ఉండాలి కదా! ర్యాపప్ అవ్వాలి కదా! అందుకని తనుజకి మీరు క్లోజ్ కాబట్టి మీతో క్లోజ్‌గా ఉంటే మీరు కొంచెం అలా మాట్లాడిస్తారని చెప్పి తను మీతో ఉంటున్నాడు అని చెప్పి మాట్లాడుద్దనమాట. మాధురి గారు అంటారు అయ్యో అలా అమ్మాయి విషయంలో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. యూ టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్. ఇక స్టాండ్ తీసుకున్నారు. ఎందుకంటే ఇదే ప్రాబ్లం. తనుజతో సెట్ రైట్ అవ్వాలి కదా! సో, అవుతుందని మీతో తిరుగుతున్నాడు. సెట్ రైట్ అవ్వేదేంటి? సో, కొంచెం తెలుగు ప్రాబ్లమో లేకుంటే ఇంటెన్షనల్లీ పోక్ చేయాలనో లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అనేది మనకు తెలియదు కానీ బట్ కొన్ని మాటలు తప్పుగా వచ్చేస్తున్నాయి నోట్లో నుంచి. సో, నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు అంటారు అమ్మాయి విషయంలో అలా అనకండి మళ్ళీ. నేను ఫ్రెండ్‌గానే చెప్తున్నాను. నేను ఏమీ లింక్స్ చెయ్యట్లేదు. నేనేమి లింక్ కలపట్లేదు. జస్ట్ నార్మల్‌గానే చెప్తున్నాను అని చెప్పిన తర్వాత మాధురి గారు అంటారు మీరే కదా అనింది నిఖిల్‌తో మాట్లాడుతుంది. అందుకే హీరో అవ్వాలని ట్రై చేస్తున్నాడని ఆ మాట వెనక్కి తీసుకోవాలి. అంటే ఆ అమ్మాయి నిఖిల్‌తో మాట్లాడుతుంది కాబట్టి సో, ఇతను కొంచెం హీరో అవ్వాలని ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు హీరో అయితే మళ్ళీ ఇతనితో మాట్లాడుద్ది కదా ఆ అమ్మాయి వచ్చి. ఆయన హీరో కాబట్టి ఆయన సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి ఆయనతో వెళ్ళిపోయింది అంటున్నారు. సో, మళ్ళీ ఇతనితో మాట్లాడుతుంటే ఇతను హీరో అయితే ఇతనితో వచ్చింది కదా అంటున్నారు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్పి ఏమంటుందన్నమాట. సో, దానికి సంజన గారు నిఖిల్‌కి 2-3 టైమ్స్ టార్గెట్ చేశాడు. నిఖిల్‌కి 2-3 టైమ్స్ టార్గెట్ చేశారంటది. అంటే తనూజ నిఖిల్‌తో ఉంటుంది అని చెప్పి ఈమె ఒక అజంప్షన్ తీసుకుంది. యాక్చువల్లీ నిఖిలే వచ్చి తనూజతో ఉంటున్నాడు కానీ తనూజ నిఖిల్‌తో ఉండట్లేదు. ఓకేనా? నిఖిల్ తనూజ కంపెనీ కోరుకుంటున్నాడు. సో, తను వచ్చి మాట్లాడుతున్నాడు. అండ్ అది చూసి మనోడు కళ్యాణ్ కొంచెం దూరంగా ఉంటున్నాడు. అది గమనించిన ఈమె లాస్ట్ వీక్ ఇదే పాయింట్ చెప్తుందాము. నిఖిల్‌ని టార్గెట్ చేశాడు అని. అప్పుడు కళ్యాణ్ అంటాడు గౌరవ్‌కి నేను సపోర్ట్ అడిగాడు. నేను ఇస్తానని చెప్పాను. నేను సపోర్ట్ చేసే వాళ్ళు యువతలో ఉంటే చెయ్యాలి కదా! మీరు ఉన్నా కూడా నేను చేస్తాను అని చెప్పంటాడనమాట. దానికి సంజన గారు అప్పుడు నామినేషన్స్‌లో చూసుకోండి ఏదైనా అని చెప్పి మాధురి గారు అంటే నామినేషన్స్‌లో ఫైట్ చేయడం ఓకే నాకు తెలుసు. నెంబర్ 2 ఏంటంటే పాయింట్ నెంబర్ 2 తనూజకి ఇంప్రెస్ చేయాలి కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తా అని చెప్పి డైరెక్ట్‌గా నేను తీసుకుంటా. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నేను తనూజని ఇంప్రెస్ చేయాలి. సో, అందుకని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్తే నేను డైరెక్ట్‌గా నాకు ఆ మాట చెప్పి నేను తీసుకుంటా అంటుంది సంజన. సంజనని నామినేట్ చేస్తే తనూజ ఎందుకు ఇంప్రెస్ అవుతుంది? ఇది పాయింట్. అసలు తనూజ ఎందుకు ఇంప్రెస్ అవుతుంది సంజన గారు నామినేట్ చేస్తే? పాయింట్ ఏంటి అసలు? సో, ఏదో చెప్పాలి, ఏదో లేపాలి. ఇప్పుడు తనూజని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం కళ్యాణ్‌కి ఏముంది? సో, ఇది కదా కరెక్ట్ మాట కాదు కదా! ఈ మాట కరెక్ట్ కాదు. ఇప్పుడు కళ్యాణ్ తనూజకి భయపడి నామినేట్ చేయలేదు. కళ్యాణ్ తనూజ మళ్ళీ ఇంకేమైనా అంటదేమో నామినేట్ చేయలేదు.
ఇలాంటివి ఓకే. కళ్యాణ్ తనుజని ఇంప్రెస్ చేయడం కోసం సంజనాని ఎందుకు నామినేట్ చేయాలి? దానికి కళ్యాణ్ అంటాడు ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తీసుకుంటారు అని అనుకున్నావా? యువతల పక్క తీసుకుంటారు అనుకున్నావా? అంత లేదు. మీ సెల్ఫ్ అజంప్షన్కి ఇక్కడ సీన్ ఇచ్చే ఛాన్సే లేదు. నేనంటా మీరు ఒకే ఊరు వాళ్ళు కాబట్టి అని. అంటే లైక్ గౌరవ్ నిఖిల్ మీరు అంతా ఒకటే సైడ్ కాబట్టి గౌరవ్ మీరు, సో మీరు సపోర్ట్ చేసుకుంటున్నారు అని చెప్పి నేను కూడా అంటా. లేకపోతే సంజన గారు అండ్ నెక్స్ట్ మన ఈఎంఆర్ ఇద్దరు కన్నడనే కదా, సో తనూజ మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారు మరి. అలా సపోర్ట్ చేస్తున్నారని నేను కూడా మీరు తీసుకుంటారంటే అప్పుడు ఇమాన్యుల్ గురించి కూడా మాట్లాడతారు. మీరు ఇలా మాట్లాడితే నేను ఇమాన్యుల్ బాండ్ గురించి కూడా మాట్లాడాలి, ఇమాన్యుల్ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది అని అంటాడనమాట. సో ఆ బాండింగ్ గురించి కూడా నేను గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది అన్నాడు. అతను పాయింట్ ఆఫ్ వ్యూలో అతను చెప్తాడు అనమాట. అప్పుడు ఏమంటది ఇమాన్యుల్కి మీరు ఇమాన్యుల్కి తలకి నూనె రాయటము, మాయిశ్చరైజ్ రాయటము, అది దాని గురించి చెప్పండి అన్నప్పుడు అవును ఇమాన్యుల్కి రాస్తాను, మాయిశ్చరైజ్ రాస్తాను, కొబ్బరి నూనె రాస్తాను, వాడు నా బిడ్డ, ఇక్కడ నా హౌస్లో వాడు నా బిడ్డ లాంటి వాడు, నాకు వాడు లేడు. ఇప్పుడు ఒక సినిమా ఉంటుంది, వాడు నా కొడుకు నా కొడుకు లాంటి వాడు అంటే అటు పక్క నుంచి హీరో ఏడుస్తూ ఉంటాడు. అలా అదే సీన్ ఒకటి గుర్తొచ్చింది అనమాట. అలా చేస్తాను, నా ఇష్టం అని చెప్పి ఆమంటది అనమాట. నువ్వేంట్రా చెప్పేది, నేనే చెప్తున్నా, వాడు నా బిడ్డ, ఈ హౌస్లో నాకు బిడ్డ బయట ఉన్నాడు, ఇక్కడ హౌస్లో వాడే నాకు బిడ్డ, వాడు నన్ను నవ్వుపిస్తున్నాడు కాబట్టి నేను ఉంటున్నాను ఇక్కడ అని చెప్పి ఆమె చాలా గట్టిగా మాట్లాడతారు. దాని తర్వాత సంజన గారు అని చెప్పిన తర్వాత సో కళ్యాణ్ కదా, సో ఆ అమ్మాయి కూడా నాకు థర్డ్ వీక్ వచ్చి నా కోసం నిలబడింది, నా గురించి చెప్పింది, ఫోర్త్ వీక్ నా కోసం స్టాండ్ తీసుకుంటాను, సో అందుకని చెప్పి తన గురించి నేను ఉంటున్నానంటే సో అసలు నిన్ను ఆ అమ్మాయి అందుకే నేను ఆ అమ్మాయి పట్టించుకోవట్లేదు అంటుంటే, నన్ను పట్టించుకునేది అంటే నాది నేను చూసుకోగలుగుతాను, చిన్నప్పటి నుంచి ఒక్కడికి పెరిగి ఇంత దూరం వచ్చానంటే అందుకే వైల్డ్ కార్డ్స్ నేను పట్టించుకోవట్లేదు, నీకు తెలిసిన వాళ్ళే వాళ్ళు అలా దూరం పెట్టేశాక సో వాళ్ళని కూడా దూరం పెట్టి ఆ ఇద్దరిని కూడా నువ్వు దూరం పెట్టావు అంటుంది. అంటే డెమోని రితుని కూడా దూరం పెట్టేశావు, అందుకే వాళ్ళు కూడా నేను పట్టించుకోవట్లేదు అంటే మీరు నాకు చెప్పాల్సిన అవసరం అంతేలే, నువ్వు ప్రతిసారి నువ్వు తోపని చెప్పుకోవడం కోసం, నువ్వు మంచోడు అని నిరూపించుకోవడం కోసం ప్రతిసారి నీ ప్రొఫెషన్ని తీసుకొస్తావు అని చెప్పి సంజన గారు అంటారు. నువ్వే మంచి అనిపించుకోవడానికి ఇది అనవసరం, ప్రొఫెషన్ని వాటిని తీసుకురావడం అనవసరం. సంజన గారు మరి ప్రొఫెషన్ ఎందుకు తీసుకొస్తున్నారో మరి అతను అన్నాడు. సో మీకేం సంబంధం, అతని ప్రొఫెషన్ కాదు, నేను ఇక్కడ నుంచి నేను ఇండివిజువల్గానే పెరిగి అంత దూరం వెళ్ళానని అతను చెప్పుకుంటున్నాడు. మీరే చెప్పారు ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోకపోయినా పర్లేదు, నాకేం నేను ఆడుకుంటానన్న రేంజ్లో అతను చెప్తున్నాడు, నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, అది మీరు అర్థం చేసుకోవాలి. సో దాని తర్వాత సంజన తనూజ నిఖిల్ వాళ్ళు తనూజ లోపలికి వస్తాం. మిస్సెస్ సంజన గర్లాని గారు హౌస్లోకి రాగానే వైల్డ్ కార్డ్స్ నేనేమి అంటుకుపోలేదు వాళ్ళతో అంటది. అనగానే నాకు నాన్న లేరు కదా అందుకని అని ఏమంటది. నాకు కూడా మమ్మీ లేరు కదా అని చెప్పి ఆ అమ్మాయి అంటది, ఎక్కడ తగ్గట్లేదు. అవును సరే ఓకే అన్నప్పుడు ఇదే సంజన గారు ఇక్కడ లోపల కూర్చొని ఇక్కడ మేము మమ్మీలము, మాకు పిల్లలు ఉన్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనింది. అంటే అమ్మాయి ఏమంటుందంటే ఇప్పుడు హౌస్లోకి రాగానే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఇద్దరు అబ్బాయిలు మీతో క్లోజ్గానే మాట్లాడుతున్నారు, మీతో మంచిగానే మాట్లాడుతున్నారు కదా, మీరు వాళ్ళతో మంచిగా మాట్లాడుతున్నారు, అంత జస్ట్ నిఖిల్ వచ్చి నాతో కూర్చొని మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళి నిఖిల్తో కూర్చొని మాట్లాడలేదు, మీరు అక్కడ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, మరి ఇప్పుడు మీతో మంచిగానే మాట్లాడుతున్నారు కదా అంటే ఆ అమ్మాయి మాట్లాడుతుంటుంది అనమాట. మీరు మాట్లాడేటప్పుడు నిఖిల్ తనుజాతో వెళ్ళిపోయింది అని అనకండి, మైండ్ యువర్ వర్డ్స్ అంటే అందుకనే నిఖిల్ తనుజాతో వెళ్ళింది. సో ఇప్పుడు తను ఏమనిందంటే నిఖిల్ తనుజాతో ఉంటుంది, నిఖిల్ తనుజ వెళ్ళిపోయింది అంటే సో హౌస్లో అయితే తినికి దూరంగా వెళ్ళింది అని అర్థం. నిఖిల్ తనుజాతో వేరే చోట ఉందని, ఏమో భాష ప్రాబ్లం కదా, సో ఆ అమ్మాయికి అది కోపం తెప్పించింది అనమాట. నేను నిఖిల్ క్లోజ్ అవుతాడని చెప్పి ఇలా మాట్లాడకండి, డబుల్ మీనింగ్ మాట్లాడవగానే నేను నిఖిల్తో ఉంటున్నానని చెప్పి వాడు నా చుట్టూ తిరుగుతూ ఉంటున్నాడని చెప్పి సో నేను డబుల్ మీనింగ్లో చెప్పలేదని చెప్పి ఏమి అంటది. సో తనూజ గారు చెప్తున్నాను, సీరియస్గా చెప్తున్నాను ఎవరికైనా, సో మీరు మాట్లాడేటప్పుడు నన్ను ఇంక్లూడ్ చేసి మాట్లాడకండి అని చెప్పి తనూజ చెప్పుద్ది అనమాట. లోపలికి వెళ్ళి తనూజ ఏడుస్తుంది, అది కాదురా బయటకి ఎట్లా పోర్ట్రే అయితే నాకు బాధ అవుతుంది అంటే, సో నువ్వు అట్లా కాదురా బయట చాలా మంది చూస్తారు కదా, వాళ్ళకి ఏ విధంగా ఇప్పటికే ఆ అమ్మాయి గురించి ఒకటి నడుస్తుంది ఓకేనా, అండ్ ఇంకొకటి సో అది నచ్చదు కదా. సో మనకేంటి మనం చూసేవన్నీ ఇప్పుడు ఒక అమ్మాయి క్లోజ్గా ఉన్నారు లోపల అన్నప్పుడు అసలు అమ్మాయి ఇంటెన్షన్ ఉందా లేదా, ఆ అబ్బాయి తనతో వచ్చి మాట్లాడుతున్నాడు లేదా అని మాట్లాడకుండా మనం కళ్యాణ్కి తనుజ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు అలా చేసేస్తారు, ఎంతవరకు సగం వరకు అన్నా కొంచెం ఓకే, కానీ నిఖిల్తో తను వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు తన కోసం మళ్ళీ ఇలా బిహేవ్ చేస్తున్నావు, నిఖిల్ మీద కోపం చూపెడుతున్నావు, ఇలాంటివన్నీ చిరాకు మాటలు, చీప్ మాటలు. సో ఇవన్నీ ఆమె మాట్లాడుతూ ఉన్నారనమాట.
సో దాని తర్వాత కంటెండర్ టాస్క్ పెట్టారు. సో ఈ కంటెండర్ టాస్క్ పెట్టినప్పుడు బిగ్ బాస్ చెప్తున్నప్పుడు ఏంటంటే 2 పేర్లు చెప్పాడనమాట. సో సంజన సైలెన్సర్, మాస్ మాధురి అనమాట. మామూలు కూడా కాదు, మాధురి గారు ఫుల్ ఆన్ ఎంటర్టైనర్లో ఉన్నారు. గుడ్ న్యూస్లు బ్యాడ్ న్యూస్లు చెప్పుకోవడం కదా. సో గుడ్ న్యూస్ ఏంటంటే అందరికీ కంటెంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే అది ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ వాళ్ళ చేతిలోనే ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళ కంటెండర్ అవ్వడం కూడా మీ చేతుల్లోనే ఉంది అంటారు. సో ఎక్కువ మంది ఎవరి టీంలోకి వెళ్తే వాళ్ళ టీమే గ్యాంగ్ లీడర్ అంటారు. సో మాధురి గారి దగ్గరికి 9 మంది వస్తారు. సో సంజన గారి దగ్గరికి 6. సంజన గారి టీంలో 6. సో మాధురి గారి టీంలో మొత్తం 9 మంది ఉంటారు అనమాట. సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే కంటెండర్షిప్ అవ్వాలంటే టాస్కులు కూడా గెలవాలి అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు బిగ్ బాస్ చెప్తున్నప్పుడు ఏదో టాస్క్ గురించి అలా వివరిస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, దొంగతనం నేరస్తులు ఎప్పుడు నమ్మకస్తులు కాదు అని చెప్తారు. అంటే అది దొంగల రాజ్యం, అందరు దొంగలు ఉంటారు. సో అలాంటి దొంగలు ఏదైతే ఉన్నారో వాళ్ళు దొంగతనమే చేస్తారు. ఇప్పుడు టాస్క్ దొంగతనం ముందు జరిగిందా వెనక జరిగిందా డజంట్ మ్యాటర్. సెకండ్ సీజన్ అనుకుంటా కౌశల్ వజ్రాలు ఏదో పెడతారు, టాస్క్ స్టార్ట్ అవ్వకముందే జోలో పెట్టేసుకుంటారు. అది నా గేమ్ ప్లాన్ అంటాడు. అప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. మరి ఇది కూడా మాట్లాడాలి కదా. సేమ్ అంతే, దొంగతనం ఆడ పెట్టేశారు, అది తీసుకోవాల్సిన బాధ్యత ఎవరు, అటెన్షన్ పెట్టాల్సిన బాధ్యత ఎవరు ఉంది, వాళ్ళదే ఉంది. దొంగల రాజ్యంలో దొంగతనం చేస్తారబ్బా. టాస్క్ ఎప్పుడైతే బజర్ మోగిందో స్టార్టింగ్ ఎప్పుడు బజర్ మోగిందో అప్పటి నుంచే టాస్క్ స్టార్ట్ అయిపోయినట్టే కదా. అప్పుడే టాస్క్ స్టార్ట్ అయిపోయినట్టు. సో వాళ్ళు అలర్ట్గా ఉండాలి, వాళ్ళు తీసుకోవాలి. వీళ్ళు వెళ్ళి ముందు తీసేసుకుంటే తప్పేముంది. అది ఏంటి ఓన్ ప్రాపర్టీ ఏం కాదు కదా. ఇప్పుడు సంజన గారి వస్తువులు అవి నాగార్జున సార్ దొంగతనం చేయొద్దు అన్నారు. ఇప్పుడు టాస్క్ పెట్టి ఒక యాపిల్లో 2 యాపిల్లో పెట్టి ఈ 2 యాపిల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే గెలిచినట్టు అంటే, సో 2 యాపిల్ ఒక టీం తీసుకున్నప్పుడు ఇంకా సైలెంట్ అయిపోవాలి వీళ్ళు. గమ్ము కూర్చొని అయ్యో దొంగతనాలు చేయకూడదు, మనం కామ్గా ఉండాలి, నాగార్జున సార్ మెల్లో బోర్డు వేస్తారు, అమ్మ కామ్ ఉండాలి అనుకుంటారు. ఆ 2 దొంగతనం చేస్తారా? ఆ 2 దొంగతనం చేస్తారు కదా, సింపుల్. ఇంకా అక్కడ దొంగతనం చేయకపోవడంలో తప్పేంటి? సో నేనే చెప్తుండే సెకండ్ సీజన్లో కూడా ఇదే జరిగింది. కౌశల్ టక్కని అక్కడ పెట్టిన వజ్రాలు ఉంటే గబక్కని జోబులు వేసుకుంటారు. ఇంకా టాస్క్ స్టార్ట్ అవ్వలేదు కదా అంటే ఆల్రెడీ అక్కడ టాస్క్ పేపర్ పెట్టేసి అక్కడ అది పెట్టేసి ఇది నా గేమ్ అంటారు. అందరు దాన్ని తోపు గేమ్, సూపర్ గేమ్ అన్నారు. మరి ఇప్పుడు ఏంటి సన్గా? అండ్ దట్టు తనుజ ఒక్కటే లేదు. తనుజ ఒక్కటే ఉంటే హేట్రేట్ చేసేసి తనుజని తప్పు తనుజ చీటర్ అది ఇది బోటర్ గేటర్ అని మాట్లాడచ్చు. తనుజ ఉన్నారు, సుమనన్ ఉన్నాడు, దివ్య కూడా ఉంది, 3 ఉన్నారు. ఇక్కడతో ఎపిసోడ్ కట్ అయిపోయింది అనమాట. దాంట్లో 2 గోల్డ్ సోడాలు తాగాలి. అసలు మామూలు విషయం కాదు. మాధురి గారి సైడ్ నుంచి వచ్చేసరికి మన ఇమాన్యుయల్, కళ్యాణ్ వస్తారు. విన్నింగ్ కాంబినేషన్, వీళ్ళే గెలుస్తారు. నెక్స్ట్ పక్క మాధురిగా డెమోను అండ్ అమ్మాయి పేరేంటి రమ్య వాళ్ళు ఓడిపోతారు అనమాట. ఇక్కడతో టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగిందంటే మళ్ళీ నైట్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇంతవరకు ఇదనమాట నాకు అనిపించింది. మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.